నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ. వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభ్యున్నతికి ప్రభుత్వం చేసిన కృషిని వివరించేందుకు చేపట్టిన బస్సు యాత్రలో దారి పొడవునా జై జగన్ నినాదాలు మార్మోగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఇవాళ ఎన్టీఆర్ జిల్లా నందిగామ, కర్నూలు నగరం, తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో సామాజిక సాధికార సభలు నిర్వహించారు. సీఎం జగన్ పాలనలోనే బడుగు బలహీన వర్గాల కుటుంబాల్లో ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయని నేతలు తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సీఎం జగన్ ఆత్మబంధువు అయ్యాడంటూ కొనియాడారు. దేశంలో మరే సీఎం చేయని విధంగా బలహీన వర్గాలకు అన్ని పదవుల్లో పెద్దపీట వేసి అనేక పథకాలతో అభివృద్ధి పదం వైపుకు నడిపిస్తున్నారని వివరించారు. కానీ జగన్ అన్న వచ్చిన తర్వాత నాలాంటి వాడిని తీసుకెళ్లి ఢిల్లీ పార్లమెంట్లో కూర్చోబెట్టాడు. ఎవరు గొప్పతనం ఎక్కువ, ఎవరు గొప్ప? చంద్రబాబు నాయుడు మన జీవితాలను ఎక్కిరిస్తే జగన్మోహన్ రెడ్డి గారు చక్కదిద్దే పనిలో మన జీవితాలను ఆయన ముందంజలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళందరూ కూడా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రానికి ఏమి చేశాం 14 సంవత్సరాలు ఎవడైనా చెప్పగలిగేవాడు ఉంటే, 14 సంవత్సరాలు పాలించాం, 40 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పి ఎవడైనా చెప్పేవాడు ఉంటే ఏమి చేశారు ఈ రాష్ట్రానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎస్సీలకు ఏం చేశారు, బీసీలకు ఏం చేశారు, మైనార్టీలకు ఏం చేశారు, ఎస్టీలకు ఏం చేశారు? ఎవరికి ఏమైనా చేశారంటే ఎవరికి ఏమి చేయకపోగా మరి చంద్రబాబు నాయుడు 23 సీట్లు వస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతానంటూ ఉన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు వచ్చిన వ్యక్తి. పరిస్థితి ఏంటి? 151 సీట్ వచ్చిన వ్యక్తి ఏమనుకుంటా ఉంటాడు అప్పుడు? అయితే మైనార్టీల సామాజిక వర్గానికి సంబంధించిన నన్ను 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తూ 2వ పర్యాయం గెలిచిన తర్వాత తన ప్రభుత్వం ఏర్పాటైన మొదటి క్యాబినెట్లోనే నాకు అవకాశం కల్పిస్తూ, క్యాబినెట్లో అవకాశం కల్పించడమే కాకుండా మరి ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి పదవి, ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గతంలో ఎప్పుడు కూడా మైనార్టీ సామాజిక వర్గాలకి ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన ఘనత ఎక్కడ కూడా లేదు. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమైందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. లక్షల మంది ఆత్మగౌరవం పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు చెప్తున్నాను అంటే 2019 ముందు ఒక అవ్వ పెన్షన్ కావాలన్నా కొత్త పెన్షన్, ఒక వితంతువు సోదరి పెన్షన్ కావాలన్నా, ఒక ఎంఆర్ఓ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, ఏది చిన్న సాయం కావాలన్నా ఆ పేదవాడు మాలాంటి నాయకులు, కార్పొరేటర్ గుమ్మం ముందు నిలబడి అయ్యా మాకు పథకం ఇప్పించు అని అడిగే రోజులు 2019 ముందైతే ఈ రోజు ఆ పేదవాడి గుమ్మం దగ్గరకు వచ్చి అక్కానికి ఏమి కావాలి, అమ్మానికి ఏమి కావాలి, అన్నానికి ఏమి కావాలి, తమ్ముడానికి ఏమి కావాలి అని ఇచ్చే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది పేదవాడి ఆత్మగౌరవాన్ని పెంచింది. రామోజీరావు ఒక పొలిటికల్ బ్రోకర్ అంటూ నిప్పులు చెరిగారు ఏపీఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి. విద్యార్థులకు చదువుకోవటానికి ఇచ్చిన ట్యాబుల్లో చెడు వీడియోలు చూస్తున్నారంటూ రామోజీరావు అనటంపై పోసాని మండిపడ్డారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండకూడదని రామోజీరావు కోరికని, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే సీఎంగా ఉండాలని రామోజీ అనుకుంటున్నారని పోసాని మండిపడ్డారు. లక్ష్మీ పార్వతి గురించి రామోజీరావు అడ్డగోలు రాతలు రాశారని ధ్వజమెత్తారు. ఒరే రామోజీరావు సన్నాసి, అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే కూర్చొని స్పీకర్ గారు మాట్లాడుతుంటే సెల్ ఫోన్ పెట్టుకొని పూర్వ వీడియో చూస్తున్నాడు. అది మీ జర్నలిస్టులు అందరికీ తెలుసు. అది ఏ రాష్ట్రమో చెప్పక్కర్లా. ఒక అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే కూర్చున్నాడు, మిగతా వాళ్ళు వేరే మాట్లాడుకున్నారు ప్రజా సమస్యలు, ఇతను సెల్ ఫోన్లో పెట్టుకొని అమ్మాయిలను చూస్తూ ఉన్నాడు. ఇది తప్పు. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని అసలు సెల్ ఫోన్ మొత్తం క్యాన్సిల్ చేయాలా? ఎమ్మెల్యేలు మొత్తం క్యాన్సిల్ చేయాలా? అసెంబ్లీని రద్దు చేయాలా జీవితాంతం? సన్నాసి ఆన్సర్ చెప్పరా? నిజంగా ఏవైతే ట్యూబులు ఇచ్చారో ట్యాబ్లు చూడటానికి
దానికి లాక్ ఉంటుంది. వాళ్ళు ఎవరు నొక్కినా కానీ అందులో వేరే వేరే ఛానల్స్ ఏం రావు. ఇన్ కేస్ వచ్చింది అనుకోండి, మీరు దాన్ని తప్పుదిద్దుతారు. అంతేగాని పేపర్లో ఫ్రంట్ పేజీ మొత్తం వేసేసి పిల్లలందరూ నాశనం అయిపోతున్నారు, వాళ్ళ అమ్మా నాన్న తెగ బాధపడిపోతున్నారు అని ఎట్టా రాస్తావరా బుద్ధి లేనోడా. అసెంబ్లీలో మరి ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే మొత్తం రద్దు చేయాలి కదా. అసలు వాళ్ళకి సెల్ ఫోనే ఇవ్వకూడదు కదా. మరి ఆ మాట బుద్ధి నీకు లేదా? చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని మండిపడ్డారు. ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ ముద్దని ప్రత్యేక హోదా అంశాన్ని అటకెక్కించింది చంద్రబాబే అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. 10 ప్రశ్నలు వేసావు, సమాధానం అన్నాడు. అసలు నువ్వు 10 ప్రశ్నలకి సమాధానం చెప్పవలసిన అవసరం కూడా లేదు, నీకంత స్థాయి కూడా లేదు. స్థాయి దిగజారి ఒక జైల్లో ఓసలు లెక్కట్టు వచ్చినోడు నువ్వు. స్కిల్ స్కామ్ మీద ఇంకా స్టేల్ మీద బతుకుతా ఉన్నావు నువ్వు. నీకు సమాధానం నేను కూడా ఎక్కువే నీకు. నువ్వు బీజేపీ సంకనెక్కి వాళ్ళతో చట్టా పట్టాలు వేసుకుని తిరిగి నువ్వు ప్రత్యేక హోదా ఏం సాధించావని అడుగుతున్నాను నేను. అసలు ప్రత్యేక హోదాని అటకెక్కించింది నువ్వా కాదా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు. నీకు అసలు సిగ్గు ఎగ్గు ఉందా? ఈ రాష్ట్రానికి శని నువ్వే. ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దని ఒప్పుకుని వచ్చి మా రాష్ట్రాన్ని సర్వనాశన సన్నాసివు నువ్వు. 2 ఓట్లపై వివరణ ఇచ్చుకున్నారు జనసేన నేత నాగబాబు. మరో 4 రోజుల్లో హైదరాబాద్లో ఓటు తొలగించుకుంటానని తెలిపారు. మంగళగిరిలో జనసేన నేత ఇంటి నెంబర్తో ఓటు దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలిపిన నాగబాబు అదే ఇంటి నెంబర్పై 53 మంది ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న విషయం గురించి స్పందించలేదు. హైదరాబాద్లో ఖైరతాబాద్లో కాదు, టీ నగర్లో ఫిలిం నగర్లో ఉంది. లాస్ట్ టైం కూడా నేను అక్కడే ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత ఏం చేశానంటే నేను ఫ్రీక్వెంట్గా మంగళగిరిలో రావటం, సో కైండ్ ఆఫ్ స్టే అక్కడే అయిపోయింది. సో నేను నా ఓటు మార్చుకుందామని చెప్పి బూత్ లెవెల్ ఏజెంట్ దగ్గరికి పంపించి కావాల్సినటువంటి అన్ని రిక్విజిషన్స్ పంపించాం. నేను, నా భార్య, నా పిల్లలిద్దరూ, మా కోడలు, వీళ్ళందరం కలిసి మంగళగిరిలో రిజిస్టర్ చేయించుకుందాం అనుకున్నాం. రాలేదు. సరే, తర్వాత ఏంటంటే నా ఓటు హైదరాబాద్లో ఉన్న నా ఓటుని నేను క్యాన్సిల్ చేసుకున్నాను. దానికి తగినటువంటి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, ఎక్నాలజ్మెంట్ వచ్చింది. అది కావాలంటే మీరు ఎవరైనా షేర్ చేసుకోవచ్చు. సో వెయిటింగ్, అది ఇంకొక 3-4 డేస్ తర్వాత నాకు క్యాన్సిలేషన్ వస్తుంది. టీడీపీ ఆవిర్భావం నుంచి కష్టపడుతున్న తనని పార్టీ అధిష్టానం పక్కన పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు పలమనేరుకు చెందిన చంద్రబోస్. 2014లో టీడీపీ తరపున పోటీ చేసిన చంద్రబోస్ స్వల్ప మెజారిటీతో ఓటమి పాలయ్యానన్నారు. ఇతర పార్టీలకు వెళ్లి తిరిగి టీడీపీలోకి వచ్చిన వారికే చంద్రబాబు పెద్దపీట వేశారంటూ ఫైర్ అయ్యారు. టీడీపీలో కానీ చంద్రబాబు పాలనలో కానీ తనకు గుర్తింపు రాలేదని అన్నారు. ఏలూరు జిల్లా కుకునూరులో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పర్యటించారు. వంజరం సచివాలయ పరిధిలో బర్లమడుగు, జిన్నెలగూడెం, కొండపల్లి, గుండంబోరు, ఎర్రబోరు, ముతాయాలమ్మపాడు గ్రామాల్లో ఏర్పాటు చేసిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. 50 లక్షల నిధులతో కొత్తగా నిర్మాణం చేపట్టే వాటర్ ట్యాంకులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. గ్రామాల్లో అభివృద్ధి పనులను అధికారులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆదేశించారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీం సమావేశమైంది. జూబ్లీ హిల్స్ లో నివాసంలో రఘురాం రాజన్ను సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబులు కలిశారు. ఆర్బీఐ మాజీ గవర్నర్, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మాజీ ముఖ్య సలహాదారు రఘురాం రాజన్ సీఎం రేవంత్ రెడ్డితో తన అనుభవాలను పంచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత ఆర్థిక పరిస్థితితో పాటు అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు రఘురాం రాజన్ పలు సూచనలు చేసినట్లుగా సమాచారం.
తెలంగాణలో 11 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, విపత్తు నిర్వహణ శాఖకు అరవింద్ కుమార్ ను బదిలీ చేశారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై సాగునీటి శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. 2వ పంటకు సాగునీరిచ్చే అంశంపై చర్చించారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న నీరు, ఎన్నెకరాలకు నీరు అందించగలమనే అంశాలపై ఆరా తీశారు. 2వ పంటకు నీరు ఇచ్చే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉత్తమ్ సమీక్ష నిర్వహించనున్నారు. పలువురు ఉన్నతాధికారులు సైతం ఈ సమావేశంలో పాల్గొనున్నారు. రేపు తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగనుంది. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్, కమిటీ సభ్యులు హాజరు కానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా పీఎస్సీ సమావేశం జరుగుతుంది. ప్రభుత్వం, పార్టీల మధ్య అనుసంధానంపై పీఎస్సీలో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. క్రిస్మస్ వేడుకలను ప్రభుత్వం తరఫున ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలిచ్చారు. క్రిస్మస్ వేడుకల నిర్వహణపై సెలబ్రేషన్స్ కమిటీ అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న మొట్టమొదటి పండుగ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. పేద కుటుంబాలకు క్రిస్మస్ సందర్భంగా గిఫ్ట్ ప్యాక్ల పంపిణీ, విందును ఏర్పాటు చేస్తున్నట్లుగా వెల్లడించారు. ఈ నెల 22న ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న విందు కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరవుతారని, అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ బాధ్యతలు చేపట్టారు. సచివాలయ 4వ అంతస్తులో ఉన్న కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు స్వీకరించారు. దేవాదాయ, అటవీ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది హాజరై మంత్రి కొండా సురేఖకు స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ములుగు జిల్లాలో పర్యటించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి జిల్లాకు వచ్చిన సీతక్కకు జిల్లా ప్రజలు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గట్టమ్మ దేవాలయంలో సీతక్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేడారం వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. మేడారం సమ్మక్క, సారళమ్మ వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం మహాజాతర ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రి పదవి చేపట్టాక తొలిసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన శ్రీధర్ బాబుకు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ బైక్ ర్యాలీలు నిర్వహించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష బీఆర్ఎస్ వైఖరిపై ఈ సందర్భంగా శ్రీధర్ బాబు సీరియస్ అయ్యారు. కొత్త ప్రభుత్వానికి కనీసం సూచనలు, సలహాలిస్తూ లోటుపాట్ల గురించి చెప్పకుండా ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు. పరిశ్రమలు తరలిపోతున్నాయని విష ప్రచారం చేయటం తగదన్నారు. సో ప్రజా తీర్పును గౌరవించాల్సిన బాధ్యత ఈరోజు ప్రతిపక్షాలది. ప్రజా తీర్పును గౌరవించాం అని అదేవిధంగా ప్రవర్తిస్తే ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకసారి కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వ బాధ్యతలు అప్పగించాలని ప్రజలు ఆలోచన చేసినప్పుడు వారు వేచి చూడాలి. వారు ఈ 10 సంవత్సరాల గల ప్రభుత్వ అనుభవాన్ని మాతో షేర్ చేసి ఇంకా మెరుగైన రీతిలో ప్రభుత్వాన్ని ముందుకు నడపాలని వారి ఆలోచనలు ఇవ్వాలి, వారి సలహాలు ఇవ్వాలి, వారి సూచనలు ఇచ్చే బాధ్యత వారిపైన ఉంది. లేదు మేమేం చేయము అని చెప్తే ప్రజలే గమనిస్తూ ఉన్నారు. ప్రజలు తప్పకుండా మరొకసారి తీర్పు చెప్తారు త్వరలో. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళినికి కోరుకున్న ఉద్యోగం ఇవ్వాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలపై ఆమె స్పందించారు. తన జీవితాన్ని దయానంద సరస్వతికి సమర్పించుకున్నానని, పోలీస్ కాకుండా మరో ఉద్యోగం కూడా చేయలేనట్టు తేల్చి చెప్పారు. స్టేటస్ కోకు అనుమతి ఇచ్చి తనలా మరో ఆఫీసర్ ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. తనకేదైనా న్యాయం చేయాలని అనుకుంటే ఉద్యోగానికి బదులుగా తన ధర్మ ప్రచారానికి ఉపయోగపడేలా ఏదైనా సాయం చేస్తే స్వీకరిస్తానని చెప్పారు. ఆ సహాయాన్ని ఒక వేద, యజ్ఞ, సంస్కృత సంబంధిత ధార్మిక కేంద్ర ఏర్పాటుకు ఉపయోగిస్తానని తెలిపారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానంటూ ఫేస్బుక్ వేదికగా నళిని బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్ సమీపంలో దుండిగల్లో ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎయిర్ ఫోర్స్ విభాగంలో సైనికులు, కవాతులు విశేషంగా ఆకర్షించాయి. ఈ వేడుకలకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. కొత్త ఆలోచనలు, ప్రయోగాలు చేయడంలో వెనుకడుగు వేయొద్దని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ సూచించారు.
2 నెలల్లో హైదరాబాద్లో డ్రగ్స్ను పూర్తిగా నిర్మూలించాలన్నారు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి. నగరంలో డ్రగ్స్, మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాపై కీలక భేటీ నిర్వహించారు. ఇకపై హైదరాబాద్లో డ్రగ్స్, గంజాయి మాట వినబడద్దని, ఉక్కుపాదంతో అణచివేసేందుకు సిద్ధం కావాలని పోలీసు అధికారులను ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవంటూ ఆయన హెచ్చరించారు. పోలీస్ కమిషనర్ పేరు చెప్పి పైరవీలు చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చారు నగర సిపి శ్రీనివాసరెడ్డి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన PFI కేసులో NIA దర్యాప్తు ముమ్మరం చేసింది. 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన 3 యువకులు NIA మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నారని ప్రకటన విడుదల చేసింది. జగిత్యాలకు చెందిన అబ్దుల్ సలీం, నిజామాబాద్కు చెందిన అబ్దుల్ అహద్, ఏపీకి చెందిన అహ్మద్ కోసం NIA పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. జగిత్యాలకు చెందిన అబ్దుల్ సలీం పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాలో యాక్టివ్గా పనిచేస్తున్నట్లుగా తెలిసింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ జిల్లా పెదకోర్మా అడవుల్లో మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి. దీంతో కోంబింగ్ నిర్వహిస్తూ ఉండగా పోలీసులకు నక్సల్స్ కు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసుల దాడికి తట్టుకోలేక నక్సల్స్ తప్పించుకున్నారని వెల్లడించారు. ఇక ఘటనా స్థలంలో ఉన్న నక్సల్స్ శిబిరాన్ని ధ్వంసం చేసి పేలుడు పదార్థాలు, మందులు, నక్సల్స్ యూనిఫామ్, నిషేధిత మావోయిస్టు పార్టీ ప్రచార సామగ్రి, రోజువారీ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లుగా డీఎస్పీ తులసిరామ్ తెలిపారు. మంచిర్యాల జిల్లాలో అగ్ని ప్రమాదం సంభవించింది. లక్షెట్టిపేటలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎగిసి పడుతున్న మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా ఇవాళ సూరత్లో పర్యటించారు. తొలుత అభివృద్ధి చేసిన సూరత్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ను ప్రారంభించారు. ఆ తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల భవనమైన సూరత్ డైమండ్ బోర్డ్స్ను ప్రారంభించారు. సూరత్లో 3,400 కోట్ల రూపాయలతో 35.54 ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ భవనం వజ్రాల వ్యాపారానికి ప్రపంచ కేంద్రంగా మారనుంది. డైమండ్ బోర్డ్స్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్ కనెక్టెడ్ భవనంగా తెలుస్తోంది. దాదాపు 4,500 కార్యాలయాలను కలిగి ఉన్న ఈ భవనం అమెరికాలో పెంటగాన్ కంటే అతి పెద్దది. कि जब सबका प्रयास होता है तो हम कैसे बड़ी से बड़ी चुनौतियों का सामना कर सकते हैं. सूरत की मिट्टी में ही कुछ बात है जो इसे सबसे अलग बनाती है और सूरतियों का सामर्थ्य उसका मुकाबला मिलना मुश्किल होता है. हम सब जानते हैं कि सूरत शहर की यात्रा कितने उतार चढ़ावों से भरी रही है. अंग्रेज भी यहां का वैभव देखकर सबसे पहले सूरत आए थे. एक जमाने में दुनिया के सबसे बड़े समुद्री जहाज सूरत में ही बना करते थे. ఛత్తీస్గఢ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ తరపున స్పీకర్ గా నామినేషన్ దాఖలు చేశారు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్. ముఖ్యమంత్రిగా ఎన్నికైన విష్ణుదేవ్ షాయ్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ అరుణ్ సాహో, విజయ్ శర్మ సమక్షంలో అసెంబ్లీ సెక్రటరీ దినేష్ శర్మకు నామినేషన్ పత్రాలు అందజేశారు రమణ్ సింగ్. అధికార విపక్షాలకు రమణ్ సింగ్ తన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తానని తెలిపారు. ఛత్తీస్గఢ్లో కొత్త ప్రభుత్వంలో ప్రొటెం స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేశారు రామ్ విచార్ నేతం. గిరిజన వర్గానికి చెందిన రామ్ విచార్ గతంలో మంత్రిగా పనిచేశారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. డిసెంబర్ 19న ఛత్తీస్గఢ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. జమ్మూ కాశ్మీర్లో మంచు వర్షం కురుస్తోంది. కాశ్మీర్లో గరేజ్ వ్యాలీలో పలు ప్రాంతాలను మంచు దుప్పటి కమ్మేసింది. పర్వతాలపై హిమపాతం అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉండగా మంచు వర్షంలో తడుస్తూ పర్యాటకులు సంతోషంగా కేరింతలు కొడుతున్నారు. హిమపాతంలో చక్కర్లు కొడుతున్న పర్యాటకులు మంచుతో కాశ్మీర్ అత్యంత సుందరంగా ఆహ్లాదకరంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మరోవైపు కాశ్మీర్ ప్రాంతంలో రోడ్లను పెద్ద ఎత్తున మంచు దుప్పటి కప్పేయడంతో క్రెయిన్లతో మంచును తొలగిస్తున్నారు. జనవరి 22న
అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో రామ్ మందిర్ ట్రస్ట్ సెక్రటరీ చంపత్ రాయ్ కీలక సూచనలు చేశారు. వచ్చే నెల 22న ఈ వేడుకలను వీక్షించేందుకు భారీ ఎత్తున దేశ విదేశాల నుంచి భక్తులు పోటెత్తే అవకాశం ఉన్నందున ఆ రోజున అయోధ్యకు రావద్దని సూచించారు. ఆయా ప్రాంతాల్లో ఆనంద మహోత్సవ్ పేరిట సమీప ఆలయాల్లో వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్రాణ ప్రతిష్ఠ రోజున భారీగా రద్దీ ఉండే అవకాశం ఉండటంతో భక్తుల భద్రత దృష్ట్యా ఈ సూచనలు చేశారు. ముఖేష్ అంబానీ నేతృత్వంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో ఘనతను సాధించింది. 2018-2023 మధ్య అత్యధిక సంపదను సృష్టించిన సంస్థగా నిలిచింది. 6 ఏళ్లలో రిలయన్స్ సంస్థ 9.63 లక్షల కోట్ల సంపదను సృష్టించింది. ఆ తర్వాత టీసీఎస్ 6.77 లక్షల కోట్లు, ఐసిఐసిఐ బ్యాంక్ 4.15 లక్షల కోట్లు, ఇన్ఫోసిస్ 3.61 లక్షల కోట్లు, భారతీయ ఎయిర్టెల్ 2.8 లక్షల కోట్ల సంపదను సృష్టించిన సంస్థలుగా నిలిచాయి. ఇదే పీరియడ్లో 79% వృద్ధితో అత్యంత వేగంగా షేర్ ధరను పెంచుకున్న కంపెనీగా లాయిడ్స్ మెటల్ నిలిచింది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీని చలి వణికిస్తోంది. ఏజెన్సీలో రోజు రోజుకి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుతున్నాయి. చలి తీవ్రత పెరగడంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. రోజువారీ పనులు చేసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి మంటలు కాల్చుకుంటూ చలి బారిన పడకుండా రక్షించుకుంటున్నారు. మంచు విపరీతంగా కురుస్తూ ఉండటంతో ఏజెన్సీ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మరోవైపు మంచు అందాలను చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు ఏజెన్సీ ప్రాంతాలైన లంబసింగి, పాడేరు, అరకు ప్రాంతాలకు తరలివస్తున్నారు. శనాదివారాల్లో రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలైన తెలంగాణ, ఒరిస్సా, కర్ణాటక, తమిళనాడు నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో కుటుంబ సభ్యులతో కలిసి వస్తున్నారు. 3 వన్డేల సిరీస్లో భాగంగా జోహన్నస్బర్గ్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో ఆతిథ్య దక్షిణాఫ్రికాను భారత్ చిత్తు చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన 27 ఓవర్లలో కేవలం 116 పరుగులకు ఆలౌట్ అయింది. సఫారీల బ్యాటింగ్లో ఓపెనర్ జోర్జ్ 28, ఆల్రౌండర్ పెహ్లక్ వాయే 33 పరుగులు మాత్రమే చేయగా కాస్తంత ఎదురొడ్డే ప్రయత్నం చేశారు. భారత పేసర్లు హర్షదీప్ 5 వికెట్లు, ఆవేష్ ఖాన్ 4 వికెట్లతో చెలరేగటంతో తక్కువ పరుగులకే చాపు చుట్టేశారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి భారత్ దిగింది. డెబ్యూ ప్లేయర్ సాయి సుదర్శన్, సీనియర్ శ్రేయస్ అయ్యర్లు అర్ధ సెంచరీలు సాధించారు. దీంతో భారత్ 2 వికెట్లను కోల్పోయి 16 ఓవర్లలో 117 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. పర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్పై ఆస్ట్రేలియా జట్టు 360 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. రెండవ ఇన్నింగ్స్లో పాకిస్తాన్ కేవలం 89 పరుగులకే కుప్పకూలింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సౌద్ షకీల్ చేసిన 24 పరుగులే అత్యధికం కావటం విశేషం. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 487, రెండవ ఇన్నింగ్స్లో 5 వికెట్లకు 233 పరుగులు చేయగా పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 271 పరుగులు, రెండవ ఇన్నింగ్స్లో 89 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆస్ట్రేలియా తరఫున డేవిడ్ వార్నర్ తొలి ఇన్నింగ్స్లో భారీ సెంచరీ చేయగా మిచిల్ మార్చ్ 2 ఇన్నింగ్స్లోనూ వేగంగా ఆడి 153 పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. మిచెల్ స్టార్క్, నాథన్ లియన్ 5 వికెట్లు చేయగా నాథన్ టెస్టులో 500 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. పాకిస్తాన్ పరాజయంతో టెస్ట్ ఛాంపియన్షిప్లో భారత్, పాక్ 2 పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో సమానంగా నిలిచాయి. మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తూ ఉన్న సినిమాకు మిస్టర్ బచ్చన్ టైటిల్ను ఖరారు చేశారు. ఈ మేరకు మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. టీజే విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తూ ఉండగా మికీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. రోజంతా బిజీగా ఉంటున్నారా? మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారా? డోంట్ వరీ, రోజు రాత్రి 9 గంటలకు రెడీగా ఉండండి. సాక్షి టీవీ మీకు నాన్ స్టాప్ న్యూస్ను అందిస్తుంది.